నమస్తే. పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు, ఫలితాల సమీక్ష. పంచవర్ష ప్రణాళికలు, లక్ష్యాలు, ఫలితాల సమీక్ష. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల వలనే భారతదేశం కూడా ఆర్థిక అభివృద్ధి అవసరమైన నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం ద్వారా అభివృద్ధిని సాధిస్తున్నది. ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రణాళిక పద్ధతి ముఖ్య ఉద్దేశం. ప్రణాళిక పద్ధతిలో ప్రధాన అంశాలు లభ్యమవుతున్న వనరులను హేతుబద్ధంగాను ప్రాధాన్యత పరంగాను ఉపయోగించాలి మరియు ప్రతి ప్రణాళికకు నిర్దిష్ట కాల వ్యవధిలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయించాలి. కాబట్టి మూల సూత్రాలైన కొన్ని విధానాలతో తయారు చేయబడిందే ప్రణాళిక. అంటే ఆర్థిక ప్రణాళిక రూపకల్పనకు ఈ విధానాలే పునాదులు. నిర్దిష్ట కాలంలో ముందుగా నిర్ణయించబడిన లక్ష్యాలు, వాటి సాధన మార్గాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి పెంపొందించడానికి ప్రభుత్వం చేసే కృషిని ప్రణాళిక ప్రక్రియ అని పిలుస్తూ ఉంటాం. భారతదేశంలో 1951 నుండి 2017 మధ్య ప్రణాళికల కాలంలో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. ఈ పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యతలు, కేటాయింపులు, ఫలితాల వివరాల గురించి మనము ఈ వీడియోలో చూద్దాం. ముందుగాల మొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుండి 1956 వరకు యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక జరిగింది. 1947 తర్వాత భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావాలు, పాకిస్తాన్ విడిపోవడం, శరణార్థులు వలస రావడం వంటి సమస్యల వల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడమే గాక ద్రవ్యోల్బణ పెరుగుదల కూడా తీవ్రంగా ఉండేది. కాబట్టి గుర్జారీ లాల్ నందా ఉపాధ్యక్షతన ప్రణాళిక సంఘం మొదటి పంచవర్ష ప్రణాళికను 1951లో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు: రెండవ ప్రపంచ యుద్ధం వల్ల, దేశ విభజన వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో పునరావాస కల్పన చేయడం. నెక్స్ట్, ఆహార సమస్యను పరిష్కరించడం. పత్తి, జనపనార వంటి ముడి సరుకుల ఉత్పత్తిని పెంచడం. నెక్స్ట్, ద్రవ్యోల్బణ పోకడలను నియంత్రించడం. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యాలు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్ శక్తి ప్రాజెక్టులు వంటి సౌకర్యాలు కల్పించడం. నీటిపారుదల సౌకర్యాలు, రోడ్లు, రైల్వేలు, విద్యుత్ శక్తికి ప్రాజెక్టులు వంటి సౌకర్యాలు కల్పించడం. నెక్స్ట్, సమాజ అభివృద్ధి విస్తరణ పనులను నిర్వహించడానికి పాలనపరమైన వ్యవస్థలను నిర్వహించడం. ఇవి ఈ యొక్క ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. నెక్స్ట్, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో సాధించిన విజయాలు. ప్రభుత్వ రంగ కేటాయింపులో రూపాయలు 2353 కోట్లలో రూపాయలు 1960 కోట్లు, అంటే 83.19% కేటాయింపులు మాత్రమే వ్యయంగా చేయబడింది. వార్షిక జాతీయ ఆదాయ పెరుగుదల రేటు 2.1 లక్ష్యంగా కాక 3.4%గా పెరుగుదల సాధించారు. 0.9% తలసరి ఆదాయ పెరుగుదల రేటు లక్ష్యం కాగా 1.2% పెరుగుదల పారిశ్రామిక రంగం ఉత్పత్తి లక్ష్యం కాగా 1.2% పెరుగుదల పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యం కాగా 1.2% వృద్ధిని సాధించారు. ఈ పెరుగుదలన్నీ సాధించడానికి సగటున సంవత్సరానికి 4
1% పెరుగుదల వ్యవసాయ ఉత్పత్తులే కారణమని చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవ పంచవర్ష ప్రణాళిక. 1956 నుండి 1961 వరకు ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇందులో మనం చూసినట్లయితే వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించిన నేపథ్యంలో 1956 నుండి 1961 మధ్యకాలంలో విటి కృష్ణమాచారి ఉపాధ్యక్షతన రెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడడం జరిగింది. మరొకసారి విటి కృష్ణమాచారి ఉపాధ్యక్షతన రెండవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం జరిగింది. పిసి మహాలనోబిస్ 2 రంగాల నమూనాను ఉపయోగించి పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇందులో మనం చూసినట్లయితే శీఘ్ర పారిశ్రామికీకరణ, నెక్స్ట్ హెచ్చు రేటులో జాతీయ ఆదాయాన్ని వృద్ధి చేయడము, ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడము, సంపద పంపిణీలో అసమానతలు తగ్గించడము. మరొకసారి శీఘ్ర పారిశ్రామికీకరణ, హెచ్చు రేటులో జాతీయ ఆదాయాన్ని వృద్ధి చేయడము, ఉపాధి అవకాశాలను విస్తృతపరచడము, సంపద పంపిణీలో అసమానతలు తగ్గించడము మరియు ప్రాధాన్యతలు నిధుల కేటాయింపులు. ఇందులో మనం చూసినట్లయితే నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రభుత్వ రంగంలో రూపాయలు అంటే 4672 కోట్లు నిధులు కేటాయించారు. ప్రాధాన్యతల ప్రాతిపదికన ఈ కేటాయింపులను పంపిణీ చేశారు. మొత్తం కేటాయింపులో 20.0% పరిశ్రమల అభివృద్ధికి, 27.0% రవాణా కమ్యూనికేషన్కు విభజించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో బొగ్గు, సిమెంటు, స్టీలు, రసాయన పరిశ్రమల వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. మరొకసారి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో వేటికి ప్రాధాన్యత ఇచ్చారంటే బొగ్గు, సిమెంటు, స్టీల్, రసాయన పరిశ్రమలకు వీటి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇవి సాధించిన ఫలితాలు ఏమిటి అంటే వార్షిక జాతీయ ఆదాయ పెరుగుదల లక్ష్యము 4.5% కాగా 4.0% వృద్ధి సాధించారు. అయితే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడం వల్ల 3.3% అంటే 3.3 తలసరి ఆదాయ వృద్ధి లక్ష్యానికి బదులు 2% అంటే 2.0% వృద్ధి సాధించారు. వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటు 4.0% వద్ద స్థిరంగా ఉండగా 10.2% పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి లక్ష్యం కాగా కేవలం 2.0% వృద్ధి సాధించారు. వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటు 4.0% వద్ద స్థిరంగా ఉండగా 10.2% పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి లక్ష్యము 6.6% వృద్ధిలో సరిపెట్టుకోవాల్సిన అవకాశం వచ్చింది. ఆశించిన లక్ష్యాలు సాధించలేకపోయినా శీఘ్ర పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన పునాదులు ఏర్పడ్డాయి. బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్లలో ఉక్కు కర్మాగారాలు ఏర్పడ్డాయి. రాంచీ వద్ద భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టు, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, పెరంబూర్ రైలు పెట్టెల కర్మాగారం స్థాపించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది కాబట్టి ద్రవ్యోల్బణ సమస్యగా మారింది. యంత్రాల దిగుమతి ధరలు పెరిగి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఈ కారణం వల్ల రెండవ పంచవర్ష ప్రణాళిక ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నెక్స్ట్
మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 నుండి 1966 వరకు 1961 నుండి 1966 వరకు ఈ యొక్క మూడవ పంచవర్ష ప్రణాళిక. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రయత్నాల విస్తృత కొనసాగింపుగా ఈ యొక్క మూడవ పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. సిఎం త్రివేది ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు ఎవరు? సిఎం త్రివేది ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షులు ఈ యొక్క మూడవ పంచవర్ష ప్రణాళికకు 1961 1966 మధ్య మూడవ పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. ఈ ప్రణాళిక కాలంలో సాధించిన తలపెట్టిన లక్ష్యాలు: పారిశ్రామిక రంగ అవసరాలను తీర్చుటకు వ్యవసాయ రంగ ఉత్పత్తులను పెంచడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, పారిశ్రామిక రంగ అవసరాలను తీర్చడంకు వ్యవసాయ రంగం ఉత్పత్తులను పెంచడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం. వీటితో పాటు కీలక పరిశ్రమలైన ఉక్కు, ఇంధనం, రసాయనాలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలు విస్తృతపరచడం. ఉపాధి అవకాశాలను విస్తృతపరచడం. నెక్స్ట్ జాతీయ వార్షిక వృద్ధి రేటు అంటే 6.0% సాధించడం. సంపదలో అసమానతలు తగ్గించడం. అవకాశాల కల్పనలో సమానత్వము పాటించడం. అవకాశాల కల్పనలో సమానత్వము పాటించడం. మానవ వనరుల గరిష్ట వినియోగము. మరొకసారి, మానవ వనరుల గరిష్ట వినియోగము, అవకాశాల కల్పనలో సమానత్వం పాటించడము, సంపదలో అసమానతలు తగ్గించడం, జాతీయ ఆదాయ వార్షిక వృద్ధి రేటు 6.0%గా సాధించడం, ఉపాధి అవకాశాలు విస్తృతపరచడము. ఇవి ఈ ప్రణాళిక కాలంలో తలపెట్టిన లక్ష్యాలు. ఈ యొక్క మూడవ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతలు, నిధుల కేటాయింపులు మనం చూసినట్లయితే ప్రణాళిక లక్ష్యాల సాధనకు ప్రభుత్వ రంగంలో రూపాయలు 8,577 కోట్లు, ప్రైవేటు రంగంలో 4,100 కోట్లు కేటాయించారు. రంగాల వారీగా ప్రాధాన్యత అనుసరించి వ్యవసాయ రంగానికి 23.0% నిధులు, పారిశ్రామిక రంగానికి 20.0% నిధులు, రవాణా కమ్యూనికేషన్ రంగానికి 20.0% నిధులు, విద్యుత్ శక్తికి 14.0% నిధులు కేటాయించారు ఈ యొక్క మూడవ పంచవర్ష ప్రణాళికలో. అదేవిధంగా అయితే ఇక్కడ మూడవ పంచవర్ష ప్రణాళిక సాధించిన సమీక్ష మనం చూసినట్లయితే, ఫలితాల సమీక్ష మనము చూసినట్లయితే ఇక్కడ 1964 1965 మినహా మిగిలిన ప్రణాళిక కాలంలో ఋతుపవనాలు విఫలమవ్వడం వల్ల వ్యవసాయ రంగ పనితీరు బాగా క్షీణించింది, అంటే తగ్గింది. ముఖ్యంగా గత 100 సంవత్సరాలలో లేని క్షామ పరిస్థితులు 1965 నుండి 1966 మధ్య ఏర్పడ్డాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగి తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడింది. 1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభానికి గురి చేశాయి. కాబట్టి జాతీయ ఆదాయ వార్షిక వృద్ధి రేటు 5.6% ఆశించగా 2.2% నమోదైంది. ఫలితంగా తలసరి ఆదాయ వృద్ధి రేటు 0.2% కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. విదేశీ మారక ద్రవ్య కొరత వల్ల పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 1.4% తిరోగమనం కనిపించింది. ఈ విధంగా నాలుగవ పంచవర్ష ప్రణాళిక అన్ని రంగాలలో తీవ్రంగా విఫలమైందని చెప్పవచ్చు.
నెక్స్ట్ వార్షిక ప్రణాళికలు. ఇది 1966 నుండి 1969 మధ్య కాలంలో ఈ యొక్క వార్షిక ప్రణాళిక కొనసాగింది. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వ్యవసాయ రంగ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేయడమే గాక చైనా, పాకిస్తాన్ దేశాలతో యుద్ధ విపత్తులు మన ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలో పడవేశాయి. విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. జూన్ 1966లో చేపట్టిన మూల్యహీనీకరణ వల్ల విదేశీ రుణాల సేకరణ కష్టమై ప్రణాళికలకు నిధులు కేటాయింపు వీలు కాలేదు. ఈ విధంగా దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితి కోలుకోలేనంత వరకు పంచవర్ష ప్రణాళికను అమలు చేయడం మానివేసి వార్షిక ప్రణాళికలను చేపట్టారు. 1966 నుండి 1969 మధ్య అమలు చేసిన మూడవ వార్షిక ప్రణాళికల కాలాన్ని ప్రణాళిక విరామంగా పరిగణించారు. 1966 నుండి 1969 మధ్య అమలు చేసిన మూడవ వార్షిక ప్రణాళిక కాలాన్ని ప్రణాళిక విరామంగా పరిగణించారు. అశోక్ మెహతా ఉపాధ్యక్షుడిగా ప్రణాళిక సంఘం మూడవ వార్షిక ప్రణాళికలను రూపాయలు 6,625 కోట్లతో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 1966 నుండి 1967 సంవత్సరంలో దేశంలో తీవ్ర క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ రంగ పరిస్థితి క్షీణించి పారిశ్రామిక రంగ పనితీరు కూడా దెబ్బతింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 89 మిలియన్ల టన్నుల నుంచి 76 మిలియన్ టన్నుల తగ్గింది. అంటే 89 మిలియన్ టన్నుల నుంచి 76 మిలియన్ టన్నుల వరకు తగ్గింది ఈ యొక్క ఆహార ధాన్యాలు. ఫలితంగా దేశం 8.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా పొదుపు ఆదాయ నిష్పత్తి రేటు 10.3% నుంచి 8.3%కి తగ్గడం వల్ల పారిశ్రామిక రంగం బాగా వెనుకబడింది. 1967 నుండి 1968 సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మొదలైంది. ఋతుపవనాలు అనుకూలించడం ద్వారా నూతన వ్యవసాయ వ్యూహాన్ని అమలు చేశారు. అధిక దిగుబడి, వంగడాలు, రసాయనిక ఎరువుల, క్రిమి సంహారక మందుల వాడకం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 8.9%కి పెరిగింది. అదేవిధంగా 1968 నుండి 1969 సంవత్సరంలో అనుకూల పరిస్థితులు కొనసాగడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రధానంగా గోధుమ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గి ఆహార స్థిరత్వము ఏర్పడింది. విదేశీ మారక చెల్లింపులో మిగులు పెరిగింది. ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని, దాని ఫలితాలను హరిత విప్లవంగా వర్ణించారు. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక 1969 నుంచి 1974 వరకు. 4వ పంచవార్షిక ప్రణాళిక 1969 నుంచి 1974 వరకు. సాపేక్షికంగా ఆర్థిక స్థిరత్వ పరిస్థితులు ఏర్పడడం ద్వారా పంచవర్ష ప్రణాళిక విధానం పునరుద్ధరించబడింది. డిఆర్ గాడ్గిల్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా 1969 నుండి 1974 మధ్య 4వ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ యొక్క డిఆర్ గాడ్గిల్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గారు. ఆహార ధాన్యాల దిగుమతిని నిలుపుదల చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలను పునర్నిర్మించే ప్రయత్నాలు చేశారు ఈ యొక్క డిఆర్ గాడ్గిల్ గారు. ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు అంటే 4వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలు:
ధరల స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి PL 480 కింద వాటి దిగుమతులను నిలిపివేయడము. నెక్స్ట్ జాతీయ ఆదాయ వార్షిక వృద్ధి రేటు 5.5% సాధించడము. ఇవి ప్రణాళిక ప్రధాన లక్ష్యాలు, 4వ పంచవర్ష ప్రణాళికల యొక్క లక్ష్యాలు. ధరల స్థిరత్వంతో కూడిన వృద్ధిని సాధించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి PL 480 కింద వాటి దిగుమతులను నిలిపివేయడము, జాతీయ ఆదాయ వార్షిక వృద్ధి రేటు 5.5%గా సాధించడం. నెక్స్ట్ ఈ యొక్క 4వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యతలు కేటాయింపులు. ఇందులో మనం చూసినట్లయితే ఈ లక్ష్యాల సాధనకు పేదరిక నిర్మూలన అవసరమని గుర్తించారు. కాబట్టి ప్రభుత్వ రంగంలో రూపాయలు 15,779 కోట్లు, ప్రైవేట్ రంగంలో 8,980 కోట్ల నిధులను కేటాయించారు. రంగాల వారీగా ప్రాధాన్యతల ప్రకారము వ్యవసాయ రంగానికి 23.3% నిధులు, పారిశ్రామిక రంగానికి 18.2% నిధులు, రవాణా టెలికమ్యూనికేషన్ రంగాలకు 19.5% నిధులు కేటాయించారు. అయితే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ప్రాధాన్యత మిచ్చి రూపాయలు 278 కోట్లు నిధులు కేటాయించారు ఈ యొక్క కేటాయింపుల్లో. నెక్స్ట్ 4వ పంచవర్ష ప్రణాళిక ఫలితాల సమీక్ష మనం చూసినట్లయితే 1969 నుండి 1971 సంవత్సరాల మధ్య ప్రణాళిక పనితీరు ప్రోత్సాహకరంగా ఉన్న తర్వాత 3 సంవత్సరాలలో నిరాశజనకంగా మారింది. కాబట్టి ప్రణాళిక లక్ష్యాలు సాధనలో కొరత ఏర్పడింది. 5.5% వృద్ధి రేటు ఆశించగా జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.3%కి పరిమితమైంది. కాబట్టి తలసరి ఆదాయ వృద్ధి రేటు 0.6% స్వల్పంగా పెరిగింది. విద్యుత్ శక్తికి కొరత వల్ల పారిశ్రామిక సంస్థలు, ముఖ్యంగా ఉక్కు, లోహాలు, అదేవిధంగా నూలు, చక్కెర పరిశ్రమల పనితీరు బాగా దెబ్బతిన్నాయి. ఫలితంగా పారిశ్రామిక రంగంలో ఆశించిన 8.2% వృద్ధి రేటుకు బదులు 4.7% వృద్ధి రేటు మాత్రమే సాధించగలిగింది. ఇది యొక్క 4వ పంచవర్ష ప్రణాళిక ఫలితాలు. 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుండి 1979 వరకు ఈ యొక్క 5వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా రూపకల్పనలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట ప్రణాళిక శాఖ మంత్రి సి సుబ్రహ్మణ్యం ఈ ప్రణాళికను తయారు చేశారు. వెంటనే ప్రణాళిక శాఖ మంత్రిగా వచ్చిన డిపి ధర్ కొత్త ముసాయిదా తయారు చేసి మరలా సవరించారు. ఆయన మరణం తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా వచ్చిన పిఎన్ అక్సర్ తిరిగి ప్రణాళిక ముసాయిదాను సవరణలతో 1974 నుండి 1979 మధ్య కాలంలో అమలు చేశారు. ఈ ప్రణాళికలోని ముఖ్య లక్ష్యాలు పేదరిక నిర్మూలన, స్వావలంబన, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 5.5% సాధించడం, తగినంత పరిమాణంలో నిత్యావసర వస్తువులను సేకరించి పంపిణీ చేయడం, కనీస అవసరాల పథకం అమలు చేయడం, ఉత్పాదక ఉపాధి అవకాశాలు విస్తరింప చేయడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు మరియు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించడం. ఇవి 5వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. మరొకసారి పేదరిక నిర్మూలన, స్వావలంబన, స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 5.5% సాధించడము, తగినంత పరిమాణంలో నిత్యావసర వస్తువులను సేకరించి పంపిణీ చేయడం, కనీస అవసరాల పథకం అమలు చేయడం,
ఉత్పాదక ఉపాధి అవకాశాలు విస్తరింపచేయడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు మరియు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించడం. ఇవి 5 పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు 1974 నుండి 1979 వరకు. కనీస అవసరాల పథకం కింద ప్రజలకు ప్రాథమిక విద్య, త్రాగునీటి సరఫరా, వైద్య ఆరోగ్య సేవలు, గృహ వసతి, పోషకాహార లభ్యత మరియు గ్రామీణ విద్యుత్ సౌకర్యాలు, మురికి వాడలను అభివృద్ధి పరచడం వంటి చర్యలు చేపట్టడం ఈ ప్రణాళికలోని ప్రత్యేక అంశంగా చెప్పవచ్చు. అందులో భాగంగా ప్రాధాన్యతలు, కేటాయింపులు. ఈ ప్రణాళిక కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వ రంగం రూపాయలు 42,300 కోట్ల నిధులు, ప్రైవేట్ రంగంలో 27,000 కోట్ల నిధులు, అంటే మొత్తము 69,300 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అయితే ప్రభుత్వ రంగ వ్యయం మాత్రము 39,426 కోట్లు. ఈ నిధుల వ్యయంలో వ్యవసాయ రంగానికి 22.2%, పరిశ్రమ రంగానికి 22.8%, విద్యుత్ రంగానికి 10.8%, రవాణా టెలికమ్యూనికేషన్ రంగానికి 17.4%, సామాజిక సేవలకు 17.4% నిధులు కేటాయించడం జరిగింది. ఫలితాల సమీక్ష. చాలాసార్లు ప్రణాళిక ముసాయిదాకు సవరణలు చేయడం వల్ల లక్ష్యాలను కుదించవలసి వచ్చింది. ద్రవ్యోల్బణం సమస్యగా ఉండి అనేక ఇబ్బందులు కలిగించింది. క్రూడ్ ఆయిల్ సంక్షోభం వల్ల విదేశీ మారక చెల్లింపుల లోటు ఏర్పడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పురోగతి సాధించిన వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల 8.2% లక్ష్యానికి బదులు 5.9% పరిమితమైంది. సవరించిన స్థాయి మేరకు పారిశ్రామిక ఉత్పత్తి సాధించగలిగాం. అయినా జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.5% లక్ష్యానికి బదులు 4.4% మరియు తలసరి ఆదాయ వృద్ధి రేటు 2.8% సాధించుటకు వీలు కలిగింది. మొత్తానికి 1975లోనే దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 20 అంశాల కార్యక్రమానికి ప్రాధాన్యత కలిగించడం వల్ల ప్రణాళిక ఊహాలు, పథకాలు అమలు చేయడానికి వీలు కాలేదు. అంతేగాక దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం వల్ల ఆ తర్వాత 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికను 1 సంవత్సరం ముందుగానే, అంటే 1978లో ముగించింది. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక. ఇది 1978 నుండి 1980 వరకు ఈ యొక్క నిరంతర ప్రణాళిక. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా జనతా పార్టీ ప్రభుత్వము గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిరంతర ప్రణాళిక పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో పంచవర్ష ప్రణాళిక రూపకల్పనతో పాటు ప్రతి సంవత్సర అంతంలో వార్షిక ప్రణాళికను సవరించి ఏర్పాటు చేశారు. ఆ కాలంలో దరిద్ర రేఖకు దిగువన ఉన్న జనాభా 48.8%గా ఉండడం ద్వారా వీరికి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రూపాయలు 12,177 కోట్ల వ్యయంతో నిరంతర ప్రణాళికను రూపొందించి అమలు చేశారు. 1980లోనే జనతా పార్టీ ప్రభుత్వం విఫలమవ్వడం ద్వారా తర్వాత ప్రభుత్వం నిరంతర ప్రణాళిక విధానాన్ని రద్దు చేసింది. కాబట్టి నిరంతర ప్రణాళిక ఫలితాలను సమీక్షించడం కష్టతరమైంది. నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక. ఇది 1980 నుండి 1985 వరకు ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక ఆరంభంలో ఆర్థిక వృద్ధి రేటు మందకొడిగా ఉండి ద్రవ్యోల్బణ ఒత్తిడి, విదేశీ చెల్లింపుల శేషం లోటు ఎక్కువగా ఉండేది. అనేక రంగాలలో స్వలంబన సాధించాలని ఎన్డి తివారీ మరియు ఎస్బి చవాన్లు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులుగా 6వ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు
ఆర్థిక సాంకేతిక స్వావలంబన, చిన్న కుటుంబం నినాదంతో జనాభా పెరుగుదలను అరికట్టడం, సంప్రదాయ ఇంధన మరియు వనరుల అభివృద్ధి అంటే సంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంతులిత సాధన, పేదరిక తీవ్రతను తగ్గించడము, కనీస అవసరాల పథకం అమలు ద్వారా ప్రజల జీవన ప్రణాళిక స్థాయిని పెంచడం, ప్రాంతీయ అసమానతలు తగ్గించడము, ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా పెంచడం. ఇవి ఈ యొక్క 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. మరొకసారి, ఆర్థిక సాంకేతిక స్వావలంబన, చిన్న కుటుంబం నినాదంతో జనాభా పెరుగుదలను అరికట్టడము, సంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సంతులిత సాధన, పేదరిక తీవ్రతను తగ్గించడము, కనీస అవసరాల పథకం అమలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని పెంచడం, ప్రాంతీయ అసమానతలు తగ్గించడము, ఆర్థిక వృద్ధి రేటును గణనీయంగా పెంచడము. ఇవి 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. ప్రాధాన్యతలు, కేటాయింపులు, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ప్రణాళిక కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వ రంగంలో రూపాయలు 11,467 కోట్ల నిధులు, ప్రైవేట్ రంగంలో రూపాయలు 74,710 కోట్ల నిధులు కేటాయించారు. ప్రాధాన్యతల కింద వ్యవసాయ రంగానికి 23.98% మరియు ఇంధన రంగానికి 27.9% నిధులు కేటాయించారు. మొత్తం పెట్టుబడిలో 94.3% దేశీయ వనరుల నుంచే సమకూర్చారు. ఈ ప్రాధాన్యతల ప్రకారం లక్ష్యాల సాధన కోసము ఒక వ్యూహాన్ని అనుసరించారు. దాని ప్రకారము వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాల వృద్ధికి సమాంతరంగా అవస్థాపక సౌకర్యాలు కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చని నిర్ణయించారు. సాధించిన ఫలితాలు పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన ప్రణాళికంగా గుర్తించబడిన 6వ పంచవర్ష ప్రణాళిక చాలా లక్ష్యాలను సాధించిందనే చెప్పవచ్చు. IRDP, NREP, RLEGP మొదలైన కార్యక్రమాలను అమలు చేసి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు విస్తృతపరిచి దారిద్ర్య రేఖకు దిగువనున్న జనాభా శాతాన్ని 48.8% నుంచి 37.0% తగ్గించారు. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 5.2%, తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.5% లక్ష్యాలను సాధించారు. 6.9% లక్ష్యంగా ఉన్న పారిశ్రామిక రంగం కేవలము 3.8% మాత్రమే సాధించగలిగారు. ఉక్కు, ఎరువుల పరిశ్రమల పనితీరు క్షీణించింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం 10.0% చేరే కొత్త ఆర్థిక అస్థిరతను కలిగించింది. అయితే వ్యవసాయ రంగ పనితీరు మెరుగ్గా ఉండడం వల్ల వృద్ధి రేటు 3.8% లక్ష్యం కంటే ఎక్కువగా అంటే 4.3% సాధించారు. నీటిపారుదల సౌకర్యాల కల్పన బాగా ఉండడం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో లక్ష్యాలను సాధించారు. ఈ నేపథ్యంలో 6వ పంచవర్ష ప్రణాళిక అన్ని రంగాలలో చాలా వరకు లక్ష్యాలను సాధించి విజయవంతమైందని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుండి 1990 వరకు ఈ యొక్క 7వ పంచవర్ష ప్రణాళిక. ఉత్పాదకత పెంచడం, ఉపాధి కల్పించడం, ఆహార ధాన్యాల సరఫరాలు మెరుగుపరచడానికి ఈ ప్రణాళిక సంఘము ఉపాధ్యక్షుడైన మన్మోహన్ సింగ్ సారథ్యంలో 1985 నుండి 1990 మధ్య కాలంలో 7వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం జరిగింది. ఈ యొక్క 7వ పంచవర్ష ప్రణాళిక ఉపాధ్యక్షులుగా మన్మోహన్ సింగ్ సారథ్యంలో 1985 నుండి 90 మధ్య కాలంలో 7వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయడం అనేది జరిగింది. ఈ ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలు: స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు 5.2% సాధించడం, స్వావలంబన, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం,
సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక విధాన వికేంద్రీకరణ, కుటుంబ నియంత్రణ, పేదరిక నిర్మూలన ఇవి 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యాలు. స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత 5.2% సాధించడము, స్వావలంబన, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం, సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక విధానం వికేంద్రీకరణ, కుటుంబ నియంత్రణ, పేదరిక నిర్మూలన ఇవి ప్రధాన లక్ష్యాలు 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క 1985 నుండి 90 వరకు 7వ పంచవర్ష ప్రణాళిక. ప్రాధాన్యతలు, కేటాయింపులు. లక్ష్యాల సాధన కోసం ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో రూపాయలు 20,18,730 కోట్ల నిధులు, ప్రైవేటు రంగంలో రూపాయలు 16,850 కోట్ల నిధులు కేటాయించారు. మొత్తం పెట్టుబడి రూపాయలు 32,02,326 కోట్లు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో రూపాయలు 15,04,218 కోట్లు, ప్రైవేటు రంగంలో రూపాయలు 16,08,148 కోట్లు పెట్టుబడులుగా నిర్ణయించారు. ఈ పెట్టుబడి మొత్తంలో 94.0% దేశీయ వనరుల నుంచి, మిగిలిన 6.0% విదేశీ వనరుల నుంచి సమకూర్చారు. ప్రణాళిక కాలపు నిధులలో వ్యవసాయ రంగానికి 22.0%, ఇంధన రంగానికి 30.5%, ఇంధన రంగానికి 30.5%, సామాజిక సేవలు 17.2% ప్రాధాన్యతలుగా కేటాయించారు. ఫలితాల సమీక్ష. పారిశ్రామిక రంగ ఉత్పత్తి వృద్ధి రేటు లక్ష్యము 8.3% కాగా వాస్తవంగా 8.6% వచ్చి వృద్ధి రేటు నమోదైంది. ఎరువులు, మిషన్, టూల్స్ పరిశ్రమల ఉత్పత్తి బాగా పెరిగింది. జాతీయ ఆదాయ వృద్ధి రేటు కూడా లక్ష్యానికి మించి సాధించారు, అంటే 5.5% అన్నమాట. తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.5%కి చేరింది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4.2%, లక్ష్యం కంటే 4.5% కొంత తక్కువ ఉండేది. ఆహార ధాన్యాలు, గోధుమ ఉత్పత్తులు స్వల్పంగా తగ్గాయి. 8.3 మిలియన్ల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ద్వారా చెరుకు, నూనె గింజల ఉత్పత్తి పెరిగింది. 7వ ప్రణాళిక కాలంలో రూపాయలు 14,000 కోట్ల లోటు ఉంటుందని ఆశించగా వాస్తవానికి అది రూపాయలు 28,256 కోట్లకు చేరింది. ఈ లోటు ప్రభుత్వ రంగ మొత్తం కేటాయింపులో 15.8% భారీ బడ్జెట్ లోటు వల్ల ద్రవ్యోల్బణ రేటు పెరిగి ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. నెక్స్ట్ వార్షిక ప్రణాళికలు 1990 నుండి 1992 వరకు ఈ యొక్క వార్షిక ప్రణాళికలు. భారీ బడ్జెట్ లోటు వల్ల విదేశీ చెల్లింపుల సంక్షోభం ఏర్పడింది. దిగుమతుల సరళీకృతం వల్ల విదేశీ చెల్లింపులు ప్రతికూలంగా మారాయి. అదేవిధంగా నియంత్రణలు లేని విధానం వల్ల ప్రాధాన్యత లేని రంగాలలో విదేశీ పెట్టుబడులు తిరిగి బహుళ జాతి కంపెనీలు మార్కెట్పై నియంత్రణ అధికారం ఏర్పరచుకున్నాయి. రుణాలపై వడ్డీ చెల్లింపులకు భారతదేశం IMF అప్పులపై ఆధారపడి ప్రత్యేక ఆంక్షలకు లోబడవలసి వచ్చింది. అదేవిధంగా 1991 జూలైలో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. ప్రైవేట్ రంగ ప్రోత్సాహం వల్ల ప్రణాళిక అమలులో ప్రభుత్వం పాత్ర సూచనాత్మకంగా మారింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా విదేశీ రుణాల సేకరించడం మొదలైంది. కాబట్టి ప్రణాళిక విధానంలో ప్రభుత్వం నియంత్రణ తగ్గిపోయింది. అదేవిధంగా 1990-92 వార్షిక ప్రణాళికలో రూపాయలు 12,62,069 కోట్లు వ్యయం చేశారు. నెక్స్ట్ 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుంచి 97 వరకు. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుంచి 1997 వరకు ఈ యొక్క 8వ పంచవర్ష ప్రణాళిక.
1990 నుండి 1992 మధ్య ఏర్పడిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ రంగ సంస్థల అసమర్థత పనితీరు, అధిక రుణ సేకరణ, విదేశీ మారక ద్రవ్య లోటు వల్ల 8వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం 2 సంవత్సరాలు ఆలస్యమైంది. 4 సార్లు సవరించిన ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో 1992 1997 మధ్య అమలు చేయబడడం జరిగింది. ఈ యొక్క 8వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు: నిర్బంధ ప్రాథమిక విద్య, జనాభా పెరుగుదల అరికట్టడం, తగినన్ని ఉపాధి అవకాశాల కల్పించడం, అదేవిధంగా త్రాగునీరు, వైద్య సేవలు విస్తృతపరచడం, వ్యవసాయ రంగ విస్తృతి మరియు వృద్ధి, అవస్థాపన సౌకర్యాలను బలోపేతం చేయడము. మరొకసారి నిర్బంధ ప్రాథమిక విద్య, జనాభా పెరుగుదల అరికట్టడం, తగినన్ని ఉపాధి అవకాశాల కల్పన, తాగునీరు, వైద్య సేవల విస్తృతి పరచడం, వ్యవసాయ రంగ విస్తృతి మరియు వృద్ధి, అవస్థాపన సౌకర్యాలను బలోపేతం చేయడం. ఈ యొక్క ముఖ్య లక్ష్యాలు యొక్క 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రాధాన్యతలు, కేటాయింపులు. సామాజిక సేవల పెంపుకు ఉద్దేశించిన ఈ ప్రణాళికలో మొత్తం వనరుల కేటాయింపు 82,100,000 కోట్లుగా నిర్ణయించారు. ప్రైవేటు రంగం కేటాయింపులు 50.2% గాను, ప్రభుత్వ రంగ కేటాయింపులు 49.8% గాను నిర్ణయించారు. అయితే ప్రభుత్వ రంగ వ్యయం 48,05,452 కోట్లుగా ఉండేది. ప్రాధాన్యత పరంగా వ్యవసాయ రంగానికి 22.2%, పారిశ్రామిక రంగానికి 10.8%, ఇంధన రంగానికి 26.6%, రవాణా కమ్యూనికేషన్ వృద్ధికి 18.7%, సామాజిక సేవలకు 18.2% నిధులు కేటాయించారు. ఫలితాలపై సమీక్ష. ప్రైవేట్ రంగ ప్రాధాన్యత పెరగడం వల్ల దేశంలో వార్షిక పెట్టుబడి 10.3% ఉండేది. ప్రభుత్వ రంగ పెట్టుబడి 2.5% కాగా ప్రైవేట్ రంగ పెట్టుబడి 14.5% ఉండేది. అందువల్ల పారిశ్రామిక వార్షిక వృద్ధి రేటు 7.3% నమోదైంది. మైనింగ్, తయారీ రంగాల వృద్ధి రేటు 7.8% పెరిగింది. ఉక్కు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించారు. విద్యుత్ రంగ పనితీరు మెరుగుపడి వార్షిక వృద్ధి రేటు 6.5% చేరింది. ఋతుపవనాలు అనుకూలించడంతో వ్యవసాయ రంగ వార్షిక వృద్ధి రేటు 3.1% కంటే ఎక్కువే 3.9% చేరింది. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగి ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. ధరల స్థిరీకరణ చర్యలు తత్ఫలితాలను ఇవ్వడం వల్ల టోకు ధరల ద్రవ్యోల్బణం సూచి 16.0% నుంచి 7.8% తగ్గింది. వినియోగదారుని ధరల సూచి కూడా తగ్గుముఖం పట్టింది. జనాభా నియంత్రణ ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల వార్షిక జనాల రేటు 28.9% నుంచి 25.7% తగ్గింది. స్థూల జాతీయ ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు అంటే 6.5% లక్ష్యాన్ని 5.6% అధిగమించింది. తలసరి ఆదాయ వార్షిక వృద్ధి రేటు కూడా 4.4%గా నిలిచింది. 8వ ప్రణాళిక ఆరంభంలో $1.0 మిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు ప్రణాళిక అనంతరానికి $19.9 మిలియన్ పెరిగింది. నెక్స్ట్ 9వ పంచవర్ష ప్రణాళిక 1997 నుండి 2002 వరకు ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక ముసాయిదా తయారీ 1995లో ప్రారంభమైన రాజకీయ మార్పుల వల్ల తుది రూపము పొందడానికి 2 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మధు దండవతే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షతన ఏప్రిల్ 1, 1997 నుంచి ప్రణాళిక అమలుకి వచ్చింది. ఈ ప్రణాళికకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
అమలు చేసిన 2 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 19, 1999 ముసాయిదా ఆమోదించబడింది. గత ప్రణాళిక కాలంలో ప్రభుత్వం పెట్టుబడి వాటా 46.0% ఉండగా 9వ ప్రణాళిక కాలంలో అది 30.0%కి తగ్గించబడింది. అంటే ప్రైవేట్ రంగ పెట్టుబడి గణనీయంగా పెరిగింది. వ్యవసాయ రంగ అభివృద్ధి వలనే పేదరికం, ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి వీలు కలుగుతుందని గుర్తించబడింది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. 9వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు: వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి వేగవంతం చేయడం, ధరలు నియంత్రిస్తూ 6.5% జాతీయ వృద్ధి రేటు సాధించడం, పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడం, విద్య, వైద్యం, తాగునీరు, గృహ వసతి వంటి కనీస అవసరాల కల్పన, జనాభా పెరుగుదలను నియంత్రించడము, స్త్రీ సాధికారత, పంచాయతీ వ్యవస్థలో ప్రణాళిక ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ. మరొకసారి, వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి వేగవంతం చేయడం, ధరలు నియంత్రిస్తూ 6.5% జాతీయ వృద్ధి సాధించడము, పేద వర్గాలకు ఆహార భద్రతలు కల్పించడం, విద్య, వైద్యం, తాగునీరు, గృహ వసతి వంటి కనీస అవసరాల కల్పన, జనాభా పెరుగుదలను నియంత్రించడం, స్త్రీ సాధికారత, పంచాయతీ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ. ఇవి 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. ప్రాధాన్యతలు, కేటాయింపులు. ఆర్థిక అభివృద్ధికి, అవస్థాపన సౌకర్యాలైన ఇంధన వనరుల వృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ప్రణాళిక ప్రభుత్వ రంగంలో రూపాయలు 85,92,100 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులను ప్రాధాన్యతల ప్రకారం ఇంధన రంగంలో 9.3% వృద్ధి రేటు సాధించాలని 25.9% నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగంలో 4.02% వృద్ధి సాధనకు 11.4% నిధులు కేటాయించారు. రవాణా, టెలికమ్యూనికేషన్ల వృద్ధికి 19.4% నిధులు, సామాజిక సేవలకు 21.3% నిధులు, పారిశ్రామిక రంగంలో 8.2% అభివృద్ధి లక్ష్యంగా 7.6% నిధులు కేటాయించారు. నెక్స్ట్, ఫలితాల సమీక్ష. ప్రభుత్వ రంగంలో రూపాయలు 85,92,100 కోట్లు నిధులు కేటాయించిన వాస్తవంగా చేసిన వ్యయం రూపాయలు 8,139.98 కోట్లు. స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు 6.5% ఆశించగా 5.35% సాధించగలిగాం. ఎగుమతులు 11.8% పెరుగుతాయని ఆశించగా 5.6% మాత్రమే పెరిగాయి. 2001-2002 నాటికి దేశంలో నిరుద్యోగిత 9.2%కి పెరిగింది. కోశలోటు 10.0% నమోదు అయింది. ఈ ప్రణాళిక కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఎక్కువగా రుణాలపై ఆధారపడింది. ఈ కారణాల వల్ల ఈ ప్రణాళిక ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. నెక్స్ట్, జాతీయ ఆదాయాన్ని 8.0% రేటుతో వృద్ధి చేస్తూ పేదరికాన్ని 8.0% తగ్గించాలని రూపొందించిన 10వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా డిసెంబర్ 2002లో ఆమోదించబడింది. కేసి పంత్ ఉపాధ్యక్షతన ప్రణాళిక సంఘం 2002-2007 ఈ ప్రణాళికను అమలు చేసింది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు ఒకసారి చూసినట్లయితే, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 8.0% సాధించడం, పేదరిక నిష్పత్తిని 5.0% తగ్గించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యా వ్యాప్తి, నూతనంగా చేరే శ్రామికులకు లాభసాటి ఉపాధి కల్పించడం, అక్షరాస్యత రేటును 75.0%కి పెంచడం, గ్రామీణ ప్రాంతాలన్నింటినీ తాగునీటి సౌకర్యం కల్పించడం, ప్రసూతి మరణాల రేటు తగ్గించడం, నదుల కాలుష్యాన్ని శుద్ధి చేయడం. ఇవి ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. మరొకసారి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు
5.0% సాధించడం, పేదరిక నిష్పత్తిని 5.0% తగ్గించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యా వ్యాప్తి, నూతనంగా చేరే శ్రామికులకు లాభసాటి ఉపాధి కల్పించడం, అక్షరాస్యత రేటును 75.0%కి పెంచడం, గ్రామీణ ప్రాంతాలన్నింటికీ త్రాగునీటి సౌకర్యం కల్పించడం, శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు తగ్గించడం, నదుల కాలుష్యాన్ని శుద్ధి చేయడం. నెక్స్ట్ ప్రాధాన్యతలు కేటాయింపులు. ప్రాధాన్యతలను అనుసరించి అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ రంగంలో రూపాయలు 15,92,300 కోట్ల నిధులు కేటాయించిన ఖర్చు చేసింది రూపాయలు 12,55,784 కోట్లు మాత్రమే. వీటిలో వ్యవసాయం, నీటిపారుదల రంగానికి 20.0% నిధులు, ఇంధన రంగానికి 27.0% నిధులు మరియు సేవా రంగానికి 26.0% నిధులు కేటాయించారు. ఫలితాల సమీక్ష. ఈ ప్రణాళిక కాలంలో ప్రైవేట్ రంగంపై ఎక్కువ ఆధారపడమే కాక ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడులు ఉపసంహరించారు. ఫలితంగా జాతీయ వృద్ధి రేటు 7.6%తో సరిపెట్టుకోవలసి వచ్చింది. అభివృద్ధి ప్రయోజనాలు పేద వర్గాలకు లభించలేదు. కాబట్టి జనాభాలో 27.5% మంది దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ రంగ కుదింపు వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక అంతానికి మొత్తం శ్రామికులలో నిరుద్యోగులు, ప్రచ్ఛన్న నిరుద్యోగులు 10.5%గా నమోదైంది. వ్యవసాయ రంగ కేటాయింపులు అవసరానికి తగ్గట్టుగా లేకపోవడంతో అభివృద్ధి రేటు 12.13%కి కుంటుబడింది. ఈ కారణంగా గ్రామీణ పట్టణ వ్యత్యాసాలు, ప్రాంతీయ అసమానతలు ఎక్కువయ్యాయి. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 8.74% మరియు సేవా రంగం వృద్ధి రేటు 9.28%కి పరిమితమయ్యింది. నెక్స్ట్ 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు ఈ యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక కీలక రంగాలలో పెట్టుబడులు అధికం చేసి జాతీయ ఆదాయ వృద్ధి రేటు 9.0% సాధించాలని రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా డిసెంబర్ 2007లో ఆమోదించబడింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడైన ఎం హౌలువాలియా నేతృత్వంలో 2007-2012 మధ్య ఈ ప్రణాళిక అమలు చేయబడడం జరిగింది. సత్వర మరియు సమ్మిళిత వృద్ధి సాధనకు ఈ ప్రణాళిక కాలంలో నిర్దేశించిన ముఖ్య లక్ష్యాలు: స్థూల జాతి ఉత్పత్తిలో 9.0% వృద్ధి సాధించడం, పేదరికాన్ని తగ్గించి ఉపాధి అవకాశాలను విస్తృతం పరచడం, సామాజిక సేవలైన విద్య, వైద్యం వంటివి అభివృద్ధి పరచడం, నిలకడ గల వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలైన విద్యుత్, రోడ్లు, గృహ వసతి కల్పించడం, పరిపాలన వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం. ఇవి 11వ పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. మరొకసారి: స్థూల జాతీయోత్పత్తి 9.0% వృద్ధి సాధించడం, పేదరికాన్ని తగ్గించి ఉపాధి అవకాశాలను విస్తృతం పరచడం, సామాజిక సేవలైన విద్య, వైద్యం వంటివి అభివృద్ధి పరచడం, నిలకడ గల వృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలైన విద్యుత్, రోడ్లు, గృహ వసతి కల్పించడం, పరిపాలన వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం. ప్రాధాన్యతలు కేటాయింపులు. నూతన దృష్టి ద్వారా ఈ ప్రణాళికలో రాష్ట్రాల మధ్య, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆదాయ వ్యత్యాసాలను తగ్గించాలని ప్రభుత్వ రంగంలో రూపాయలు 35,82,768 కోట్లు వ్యయం చేశారు. ప్రాధాన్యతల ప్రాతిపదికపై వ్యవసాయ రంగానికి 18.5% నిధులు, విద్యుత్తుకు 23.4% నిధులు, రవాణా సౌకర్యాలకు 15.7% నిధులు మరియు సామాజిక సేవలకు 30.9% నిధులు పంపిణీ చేశారు. ఫలితాల సమీక్ష. స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 9.0%గా ఉంటుందని ఆశించిన 8.3% మాత్రమే సాధించగలిగారు. స్థూల జాతీయోత్పత్తిలో పొదుపు
80% ఉన్న పెట్టుబడి శాతం 38.50% నమోదైంది. కాబట్టి పారిశ్రామిక రంగ వృద్ధి రేటు 10.11% పెరిగింది. అదేవిధంగా సేవా రంగంలో వృద్ధి రేటు 9.11%కే పరిమితమైంది. వ్యవసాయ రంగ వృద్ధి రేటు 4.0%గా ఉండేది. ప్రచ్ఛన్న నిరుద్యోగులను ఇతర రంగాలలో ఉపాధి కల్పించడానికి వీలు కాలేదు. వ్యవసాయ సంస్కరణలో అమల్లోని లోపాల వల్ల నిరుద్యోగాన్ని తగ్గించడానికి వీలు కాలేదు. చిన్న సన్నకారు ఉపాంత రైతులు కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయాలు చేయలేకపోవడం వల్ల పేదరికం కూడా తగ్గలేదు. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళిక 2012-2017. 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుండి 2017 వరకు వేగవంతమైన నిలకడ గల మరియు ఎక్కువ సమ్మిళిత వృద్ధి సాధించాలనే ఆశయంతో రూపొందించిన 12వ పంచవర్ష ప్రణాళిక కూడా అహ్లూవాలియా ఉపాధ్యక్షతన ప్రణాళిక సంఘం అమలు చేసింది. ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు: ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సామర్థ్యాన్ని 9 నుండి 10% పెంచడం, నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన వేగవంతం చేయడం, పర్యావరణ పరిరక్షణకు సరియైన యాజమాన్యం నిర్వహణ చేయడం, సమ్మిళిత వృద్ధి సాధనకు మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచడం, వికేంద్రీకరణ ఆచరించడం, సాంకేతిక పురోగతి, నవకల్పనల వృద్ధి రేటు, అదేవిధంగా ఇంధన వనరుల పెంపు చేయడం, రవాణా సౌకర్యాలు విస్తరింపచేయడం, వ్యవసాయ అభివృద్ధి ద్వారా గ్రామీణ వ్యవస్థలో మార్పులు కలిగించడం, పట్టణీకరణ యాజమాన్యం, అదేవిధంగా నాణ్యమైన విద్యను అందించడం, నాణ్యమైన వైద్య సేవలు అందించడం. మరొకసారి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. దీని యొక్క ఉపాధ్యక్షులుగా అహ్లూవాలియా గారు ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు సామర్థ్యాన్ని 9 నుంచి 10% పెంచడం, నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి కల్పన వేగవంతం చేయడం, పర్యావరణ పరిరక్షణకు సరియైన యాజమాన్యం నిర్వహణ చేయడం, సమ్మిళిత వృద్ధి సాధనకు మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచడం, వికేంద్రీకరణ ఆచరించడం, సాంకేతిక పురోగతి, నవకల్పనల వృద్ధి, ఇంధన వనరుల పెంపు చేయడం, రవాణా సౌకర్యాలు విస్తరింపచేయడము, వ్యవసాయ అభివృద్ధి ద్వారా గ్రామీణ వ్యవస్థలో మార్పులు కలిగించడం, పట్టణీకరణ యాజమాన్యం, నాణ్యమైన విద్యను అందించడము, నాణ్యమైన వైద్య సేవలు కల్పించడము. ఇవి 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు. ఇప్పుడు ప్రాధాన్యతలు, కేటాయింపులు. పొందుపరిచిన లక్ష్యాలు సాధించడానికి 2012-2017 మధ్య కాలంలో మొత్తం రూపాయలు 47,77,000 నిధులు కేటాయించారు. అయితే 2012-2016 మధ్య రూపాయలు 20,87,242 కోట్లు ఖర్చు చేశారు. ప్రాధాన్యతల ప్రకారం వ్యవసాయ రంగంలో 4.0% వృద్ధి రేటు మరియు పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 10.0%గా నిర్ణయించారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో 37.0%, స్థూల మూలన కల్పన రేటు 34.2%, పొదుపు రేటు సాధించాలని నిర్ణయించారు. అంతేకాకుండా స్థూల ఆర్థిక సంతులితను సాధించడానికి స్థూల జాతీయ ఉత్పత్తిలో 29.0% విదేశీ సహాయం పొందాలని ప్రయత్నం చేశారు. వీటితో పాటు ఇతర ముఖ్య అంశాలైన ఎరువులు, పెట్రోలియం మరియు ఆహార సబ్సిడీలు ప్రత్యక్షంగా చెల్లించడం, పేదరిక జనాభా శాతాన్ని 30.0% నుంచి 10.0%కి తగ్గించడం, విద్య, వైద్య సేవల కల్పనకే కేటాయింపులు పెంచడంపై శ్రద్ధ వహించారు. నౌకాశ్రయాలు, రోడ్లు, రైల్వే మార్గాలను పూర్తి అనుసంధానం చేయడము, అన్ని స్థాయిలలో నాణ్యమైన పరిపాలన, నిర్వహణ సేవలందించే సంస్థల జవాబుదారీతనాన్ని పెంచడము, నీటి వనరుల వివాదాల పరిష్కారానికి పటిష్టమైన వ్యవసాయపరమైన నిర్మాణాన్ని రూపొందించడం వంటి చర్యలు చేపట్టారు. అయితే 2014లో
అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వము ప్రణాళిక విధానాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ప్రారంభించాలని ప్రయత్నించి సఫలీకృతమైనందున 12వ పంచవర్ష ప్రణాళిక ఫలితాలకు సంబంధించి ఖచ్చితమైన పూర్తి గణాంకాలు లభించడం కష్టమైంది.